హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ ఆలూ బీన్స్ కర్రీ. ఈ ఆలూ బీన్స్ కర్రీ కోసం నేను ఇక్కడ బీన్స్ తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక పొడిగెట్టి ముక్కల కింద కట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ వీటిని కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయకూడదండి. ఈ విధంగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ బీన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతే తప్ప అవి సరిగ్గా ఉడకవు అనమాట. అందుకోసమని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేయాలి. ఇప్పుడు కాసింత పసుపు ఉప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టడం వలన ఈ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకోసమని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కానీ మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. సో ఒక 50% to 60% వరకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఈ బీన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా గ్రేవీ కర్రీస్కి ముందుకుండా వెజిటబుల్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు దాన్ని కుక్ చేసుకోవాలి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసి తర్వాత మనం వండుకోవాలన్నమాట కర్రీని. అందువల్ల నేను ఇక్కడ ముందే వెజిటబుల్స్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో బంగాళదుంపలు కూడా కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన బంగాళదుంపలు కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే ఏ బౌల్లో అయితే నేను బీన్స్ని వేసుకున్నానో అదే బౌల్లోకి బంగాళదుంపలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మరొక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నంగా తరిగి ఉంచుకున్నాను కదా ఉల్లిపాయల ముక్కలు, వాటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వలన ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే కాస్తంత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకోవడం వలన ఈ ఉల్లిపాయల ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, ఈ మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేయడం వలన మసాలా అనేవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. సో వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత కాసేపు వరకు మసాలాని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై మేథీ లీవ్స్ ఉంటాయి కదా, మెంతాకు అంటాము, అదే ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగుండా ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా
బీన్స్, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా వాటిని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా బంగాళదుంప ఉడికింది. బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి, లేకపోతే బంగాళదుంపలు అనేవి ఉడకవు. టమాటో ప్యూరీ వేసుకున్నాక కూర అంతా కూడా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ చాలేదనిపించింది, అందువల్ల సాల్ట్ కాస్త వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేశాను. టొమాటో వేసిన తర్వాత మూత పెట్టుకొని మరొక 6 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎంతో టేస్టీ అయిన ఈ ఆలూ బీన్స్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసారు కదా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.